ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తుతి కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనము. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. నిజముగా దేవాతి దేవుడు ఒక మాట సెలవిచ్చుచూ ఉన్నది. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మీరు ఏది విత్తుదురో అదే మీరు కోస్తారని రాయబడి ఉంటున్నది. అన్నట్టు అపహాసికుడిని దేవాతి దేవుడు అపహసిస్తాడని ఇక్కడ రాయబడి ఉన్నది. నిజమే, అపహసించేవాడిని దేవాతి దేవుడు అపహసిస్తాడు. గర్వికంగా ఉన్న వారిని వారి యొక్క గర్వాన్ని దేవుడే అణిచివేస్తాడు. ఎవరైతే మూర్ఖంగా నడుచుకుంటారో వారి యొక్క మూర్ఖత్వమే వారికి అడ్డుగా ఊరిగా నిలబడుతుంది. అయితే దీనుల ఎడల ఆయన దయచూపునని ఇక్కడ రాయబడి రీతిగా దీనత్వం కలిగి ఉన్నట్లయితే ఆయన మన పట్ల దయ చూపించేవారుగా ఉన్నాడు. మనలో దీనత్వం ఉండాలి. అపహాసించే స్వభావం, నిందించే స్వభావం, ఇతరులతో పోల్చుకునే స్వభావము మనలో ఉండకూడదు. ఎప్పుడు కూడా దీన మనస్సు కలిగి దేవుని యొక్క దీవుల కోసం ఎదురు చూసే హృదయముగా మనం ఉండాలి. మనం అపహసిస్తే, ఒకరితో కంపారిజన్ చేసుకున్నా, ఒకరిని గేలి చేసినా, ఎగతాళిగా మాట్లాడినా, కేర్లెస్గా చూసినా, చులకనగా చూసినా, దేవాతి దేవుడు నువ్వు చూస్తున్నది మనిషిని కాదు కానీ దేవుణ్ణే అన్న విషయాన్ని నువ్వు గమనించాలి. ఎందుకంటే దేవుని సృష్టిని ఎవరైనా చులకనగా అపహసిస్తే దేవాతి దేవుడు వారికి విరోధంగా నిలబడి అపహసిస్తాడని చెప్పబడింది. కాబట్టి మీలో ఇతరుల్ని చులకనగా చూసే భావన, కేర్లెస్గా చూసే భావన, ఇతరులతో పోల్చుకునే స్వభావం, ఒకరిని తక్కువ చేసి మాట్లాడే ఆ గర్విపు మాటలు, ఇవన్నీ మీలో నుంచి తొలగిపోఉన్నట్లు దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని ఎంత విడిచిపెట్టండి, దేవుని దగ్గర అడగండి. దీనులని ఆయన ఏం చేస్తాడంట? దీనులకి దయ చూపిస్తాడని రాయబడిన రీతిగా దేవుని దయను పొందాలి అంటే నువ్వు దీనత్వం కలిగి ఉండాలి. కనుక మన యొక్క జీవితంలో దేవాతి దేవుడు చేసిన మేలుని తలంచుకొని దీనత్వం కలిగి మనం ఉందాం. దేవాతి దేవుడు అపహసించే వారిని దేవుడు అపహసిస్తాడు. కనుక గమనించి మనలో ఉండే లోబడిన తనంతా తొలగించి దేవుని సహాయాన్ని వేడుకుందాం. దేవుడు మనల్ని దీవించినట్లు ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయం మందు మీరు మాతో మాట్లాడారు, అందుకే వందనాలు ప్రభువా. దేవాతి దేవా, అపహసించే స్వభావం మాలో నుంచి తీసివేయండి, మంచి హృదయాన్ని దయచేయండి అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి. దేవాతి దేవుడు దీనత్వం లేని వారికి దీనత్వాన్ని దయచేయండి. దేవాతి దేవుడు అయ్యా దీనత్వాన్ని ఇచ్చి ఆశీర్వదించండి. దేవా, అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడకు సిద్ధపరచమని క్రీస్తు యేసు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.